హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో పెన్షనర్లకి భారీ శుభవార్త. సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు తీసుకుందండి. తీర్పు ఇవ్వడం జరిగింది. ఉద్యోగ పెన్షనర్ల అప్డేట్ ఇది. సో వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల పే స్కేల్ తగ్గించడం కానీ లేదా వారికి అందించిన డబ్బులను తిరిగి వసూలు చేయడానికి కానీ ఎటువంటి హక్కు కానీ లేదు ప్రభుత్వానికి అయితే తేల్చి చెప్పిందండి హైకోర్టు. సుప్రీంకోర్టు జస్టిస్ సందీప్ మెహతా అలాగే జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు అయితే చేసిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగి వేతన స్కేల్ను పునరాలోచనలో తగ్గించడం కానీ లేదా మంజూరు చేసిన అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోరడం కానీ అలాంటిది సరి అయిన నిర్ణయం కాదని రాష్ట్రాలకైతే తెలియజేసింది. బీహార్కు చెందిన ఒక ఉద్యోగి 1966లో సప్లై ఇన్స్పెక్టర్గా అయితే నియమితులయ్యారు. 1981లో ఏప్రిల్లో మార్కెటింగ్ ఆఫీసర్గా, 1991లో మార్చి 10 నాటికి 25 ఏళ్ళు పూర్తి కావడంతో సీనియర్ గ్రేడ్ హోదా అయితే అతనికి లభించింది. మార్కెటింగ్ ఆఫీసర్ కమ్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్గా అయితే ఆయన నియమితులయ్యారనమాట. సో ఆయన పే స్కేల్ను బీహార్ సర్కార్ 1999లో సవరించగా 1996 జనవరి నుంచి అమల్లోకి తీసుకుని వచ్చింది. 2001లో పదవి విరమణ చేసిన తర్వాత పెన్షన్ ఈ పే స్కేల్ ఆధారంగా ఏడీఎస్ఓగా లెక్కించి ప్రభుత్వం చెల్లించింది. అయితే 2009లో రాష్ట్ర ప్రభుత్వం బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చింది బీహార్ అక్కడ. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వేతన స్థిరీకరణలో పొరపాటు కారణంగా అదనపు పారితోషికాన్ని అయితే మేము చెల్లించి ఉన్నాము మీకు. సో సదరు రిటైర్డ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి తిరిగి ఆ పారితోషికాన్ని చెల్లించాలని కోరుతూ ఒక లేఖనైతే రాసింది. అప్పటి వరకు ఆయన అధికారికంగా దక్కిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని అయితే అధికారులు ఆదేశించారనమాట. కానీ ఈ పొరపాటున అధిక స్కేల్ వల్ల దక్కినటువంటి ఈ ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి దీంతో ఈ నోటీసులపై ఆ ఉద్యోగి ఏం చేశాడంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాడనమాట. 2009లోనే కోర్టు మెట్లెక్కాడు. ఈ ఉత్తర్వులను పాట్నా హైకోర్టు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. సో విచారణ చేపట్టిన హైకోర్టు 2012 ఆగస్టులో ప్రభుత్వ నిర్ణయం సమర్థిస్తూ తీర్పు అయితే ఇచ్చింది. సో అమౌంట్ రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు పైన ఆయన సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళాడు. సో ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సందీప్ మెహతా అలాగే జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం బీహార్ సర్కార్ నిర్ణయాన్ని అయితే తప్పుపట్టింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసి పే స్కేల్ తగ్గించడం, అదనపు మొత్తాన్ని రికవరీ చేయడం వంటి చర్యలు శిక్షణాత్మకమైన చర్యలతో సమానమని స్పష్టం చేసింది. దీంతో సదరు ఉద్యోగి 15 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.